అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 250కి పైగా సాధకులున్నారు. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ దాసుకిరణ్, శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలిస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మన రెండో వ్యాఖ్యాత సార్ రాజేంద్ర గారు, ఆయన చెప్పడం వల్లే ఇక్కడ ఈ రిసార్ట్ లో, ఈ ఆహ్లాదకరమైన ఈ రిసార్ట్ లో మనం కలవటం జరుగుతుంది. అంటే ఆయనకి అరుణాచలం రావటం కుదరకపోవటం వల్ల మనం ఇక్కడ ఈ రోజు కలుస్తున్నాం. సో ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పాలి. రాజేంద్ర గారిని నేను చూడటం మొదటిసారి. ఆయన ఫోటోలో కన్నా చాలా యువకులుగా ఉన్నారు. మనందరికీ ఉంటుందన్నమాట, ఏంటి ఈయన ఇంత చిన్న వయసులో, మనం అందరం ఇట్లా కింద మీద పడి ఏవో కొట్టుకుంటుంటే ఏంటి ఈయన ఇంత చిన్న వయసులో, అది సౌదీ అరేబియాలో ఉండి సాధించేసాడే ఏంటి, ఇవన్నీ ఆ సీక్రెట్స్ అన్ని మనం కనుక్కోవాలి. ఆ, మామూలుగా మేము అనుకున్న కార్యక్రమం ఏమిటంటే, వీఆర్ ఆల్ డీప్లీ ఫ్లాడ్, రైట్? దట్స్ థింగ్. మనకున్న లోపాలతోటి మనకి ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుందా అన్నది మన సంశయం. మనం ఇంకా ప్యూరిఫై అవ్వాలి, ఇంకా ఏదో చేయాలి. దానికి ఎంత సమయం పడుతుందో, చేయలేకపోతున్నాం, చేసే విధం సరైందా లేదా, ఇన్ని సందేహాలు, ఇన్ని అపోహలు, ఇంత మనకి ఇంత అపనమ్మకం. వీటన్నిటి మధ్య సాధన ఎలా చేయాలి, సో అవన్నీ ఆ విషయం మీద రాజేందర్ గారి ఆలోచనలు మనం విందాం. రాజేందర్ గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. కొంచెం క్లిష్టమైన టాపిక్ ఏమో కిరణ్ గారు చెప్పారు. కాకపోతే అందులో అంటే తను ఎందుకు ఇచ్చారో తెలియదు టాపిక్. అంటే ముందు చెప్పారనమాట, ఇలా ఉన్నాయి ప్యాటర్న్ మనకు వచ్చిన క్వశ్చన్స్ లో. అంటే నేను ఒకసారి చూసినప్పుడు రీసెంట్ పాస్ట్, అంటే నేను కొన్ని సంవత్సరాలు, అంటే లాస్ట్ 6-7 years లో నేను వచ్చిన దానిలో చాలా వరకు మ్యాచ్ అవుతాయి అనమాట తను పెట్టిన క్వశ్చన్స్. సో ఓకే ఫైన్ అన్నట్టుగా నేను ఇంకేం అనుకోలేదు. అంటే ఏదైనా జనరల్ గా కాన్సెప్ట్ లో కాకుండా ఎక్స్పీరియన్స్ నుండి మాట్లాడడమే అలవాటు. ఏదైనా క్వశ్చన్ ఎవరైనా అడిగినప్పుడు కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చెప్తానమాట, ఇది నా ఎక్స్పీరియన్స్ లో లేదు. ఎక్స్పీరియన్స్ లో లేనంత మాత్రాన, ఉన్నంత మాత్రాన మనం అక్కడ ఉన్నామా లేదా అనేది విషయం కాదనమాట. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి జరిగినవి ఏవైతే ఉంటాయో, అంటే వాటి గురించి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతాం. మనకు జరగనివి ఏవైనా ఉంటే కొంతవరకు చెప్పగలుగుతాం. కాకపోతే దానితో ఏ సంబంధం లేదు. మన ప్రవర్తనతో, ఇందాక నేను చెప్తున్నాను జయశ్రీ గారికి కూడా ఏంటంటే, మన ప్రవర్తనతో గానీ, అంటే మనం చాలా బాగా మన లైఫ్ లీడ్ చేస్తున్నాం. అంటే మన ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నాము, జాబ్ సరిగ్గా చేస్తున్నాము, ఇవన్నీ సరిగ్గా చేస్తున్నాం కాబట్టి నేను ఆ స్థితిలోకి వెళ్తాను అనేది 100%. అంటే అలా చేయకపోతే, అలా చేసి, ఎలా చేసినా కానీ ఆ రెండిటితో సంబంధం లేదు. కేవలం మన అపియరెన్స్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీనిలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గిల్ట్ ఒకటి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అన్ని పనులు సరిగ్గా చేస్తున్నాను. కాకపోతే ఎక్కడో మనకి గిల్ట్ రావచ్చు. ఏంటంటే అరే నేను ఇది సరిగ్గా చేయలేదు, మన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా నిర్వర్తించలేదు, లేదంటే ఈ స్పిరిచువల్ ప్రాసెస్ లో ఉండడం వల్ల నేను కొన్ని ఏమైనా నెగ్లెక్ట్ చేశానేమో అని అట్లా మనకు అనిపించవచ్చు. లేదు, కొందరు వేరే వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఏంటంటే ఆ మీరు ఇదొక ఎస్కేపిజం, అంటే ఒక పాతలాగా చూసుకొని ప్రతి దానికి ఇది అడ్డు పెట్టుకొని మీ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఇలా కూడా చెప్పే సందర్భాలుంటాయి. ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా బయట జరిగే లైఫ్ స్టైల్‌కి కొంత డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ రియాలిటీ స్పిరిచువల్ పాత్ గాని, లేదంటే మెటీరియలిస్టిక్ పాత్ గాని 2 అపియరెన్స్‌లో భాగమే. మనం అక్కడుండి చూస్తే దేనికైనా జడ్జ్‌మెంట్ చేయక్కర్లేదు. ఇది ఎక్కువ, అది తక్కువ కాదు. అన్నీ అందులో భాగం. అది తెలుసుకున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏమనిపించదు. బట్ అది తెలుసుకునేంత వరకే మనకి ఇబ్బందనమాట. ఎందుకంటే మనం వెనక్కి రావాలనే ప్రయత్నంలో ఉన్నాం. మన పక్క వాళ్ళు వస్తారో ఇంకా కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో ఆ ప్రయత్నాలు ఉండొచ్చు. ఆ కొంచెం డిఫరెన్స్ మనకి తెలుస్తూ ఉంటుందనమాట. అంటే వాళ్ళు అలా ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బందిలాగానో అలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ అది పర్ఫెక్ట్‌లీ ఫైన్ అండి.
వాళ్ళని మనం ఏమి అనక్కర్లేదు. మనల్ని మనం నిందించుకోక్కర్లేదు. ఇంకొకటేందంటే మనల్ని మనం ఏదో ఫిక్స్ చేసుకుంటే కాదు ఇదొచ్చేది. నేను ముందునొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌లో చూసింది. ఎందుకంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకుండే బేసిక్ లోపల అంటే మన ఇన్నెట్ కండిషనింగ్ ఏంటంటే ప్రతీదీ పర్ఫెక్ట్‌గా చేయాలని చెప్పి లైఫ్‌లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా, ఫైనాన్షియల్ అయినా, జాబ్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేయాలి. అసలు ఒక్క దగ్గర నాకు ఎవరి దగ్గర నుంచి కూడా నాకు ఒక కంప్లెయింట్ నా మీద నాకు రాకూడదు అని అలా ఉండేదన్నమాట. చేశాను. అంటే సర్టెన్ ఇయర్స్ వరకు చేశాను. ఏమైపోయిందంటే వన్ డే అబ్జర్వ్డ్ అంటే ఏమైతుంది అసలు నేనింత చేస్తున్నాను అన్నట్టు ఈరోజు ఒక థింక్ వచ్చింది. ఐ ఫిక్స్డ్ ఇట్. నా లైఫ్‌లో అది ఏదైనా కానివ్వండి. ఒక రకమైన సాటిస్ఫాక్షన్. తర్వాత ఒక 1, 2 డేస్ తర్వాత అగైన్ సేమ్ థింగ్ మళ్ళీ నాకు ఇంకొకటి లైఫ్‌లో ఇంకొక ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. ఐ హావ్ టు ఫిక్స్ ఇట్. బికాజ్ పర్ఫెక్షనిస్ట్ అంటే అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి గదా! సో, అలా చేస్తూ పోతుంటే ఇట్ బికేమ్ నెవర్ ఎండింగ్ స్టోరీ అన్నమాట. సో, నాకు ఆ థాట్ ప్రాసెస్ పెరిగి మార్నింగ్ నేను 5కి లేస్తే 6 కల్లా నేను టైర్డ్ అయిపోయేవాడిని. బికాస్ ఆఫ్ దోస్ మెనీ థాట్స్. రియాలిటీలో నేను ఎంత థాట్స్ యాక్షన్‌లో కన్వర్ట్ అయితాయో తర్వాత విషయం గానీ, నాకీ గిల్ట్ గానీ, లేదంటే నేను పర్ఫెక్ట్‌గా ఉండాలని వీటిలో వచ్చేది అంతా ఉండేదనమాట. సో, ఇది కాదు లైఫ్ అని ఎందుకో అనిపించి సమ్ మెడిటేషన్ అవి స్టార్ట్ చేశాను. సో, దీస్ ఆల్ వర్ నెసెసరీ ఇన్ మై పాత్. ఇప్పుడు చూస్తే అవన్నీ లేకుండా ఇక్కడుండొచ్చు. అవన్నీ జరగకుండా కూడా ఉండొచ్చు. కానీ, మనకున్న ఆలోచన ప్రవాహం, మన కండిషనింగ్ అంటే ఏ వీటితో అయితే గుర్తింపబడుతున్నాం. అంటే నేను ఇలా సో అండ్ సో పర్సన్ ఇలాంటి గుర్తింపయితే ఏదైతే ఉందో, దాని నుంచి బయటకు రావాలంటే కొన్ని సార్లు సడెన్‌గా రాకపోవచ్చనమాట. అప్పట్లో నేను రమణ మహర్షి బుక్స్ అన్నీ చదివేవాడిని. ఇదే గదా అల్టిమేట్ అలా నాకు అనిపిస్తూ ఉండేది. మైండ్ అలా మేకప్ చేస్తూ ఉండేదనమాట. నువ్వొచ్చావు, నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు అదే అని చెప్పేస్తూ ఉండేది. సిట్యుయేషన్ రాగానే మళ్ళీ నేను కాదు అని మళ్ళీ అది చెప్తుండే. నువ్వు అనుకున్నావు బట్ నువ్వు కాదు. ఇలా నాకు లోపల జరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే నేను ఒక డెడికేటెడ్ పాత్ తీసుకొని స్టార్ట్ చేశానో, సో, ఆ పాత్‌లోకొచ్చినప్పుడు ఆ పాత్ అనేది కూడా నేను తీసుకున్నానంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇవన్నీ థాట్సే. అంటే ఇక్కడ సో, ఎవరో పర్టిక్యులర్ పర్సన్ లేరు. మనం చెప్పాలి కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. సో, ఎప్పుడైతే నేను ఒక పాత్ తీసుకున్నానో, ఆ పాత్‌లో నేను డెడికేటెడ్‌గా ఉన్నప్పుడు మిగతావన్నీ నేను నెగ్లెక్ట్ చేసేసాననమాట. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే నా లైఫ్‌లో చాలా థింగ్స్ నెగ్లెక్ట్ చేశాను. ఓన్లీ పర్టిక్యులర్ పాత్‌లో బాగా బిజీగా ఉండడం. అంటే ఆ స్పిరిచువాలిటీ అలా ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఆబ్వియస్‌లీ నాకు నువ్వు ఎస్కేప్ చేస్తున్నావు రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఇట్లా ఇవన్నీ వచ్చాయి. బట్ ఐ వాస్ సో కాన్ఫిడెంట్ దట్ ఆ పాత్ నాకు దానిలో నేను రియలైజ్ అయిపోతానని చెప్పి. వన్ ఫైన్ డే వాట్ హ్యాపెండ్ దట్ బికేమ్ అనదర్ హర్డిల్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఎంత దాంతో ఐడెంటిఫై అయ్యానంటే నేనెవరో నేను తెలుసుకోలేనంత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి జనరల్‌గా మనం అద్వైతమైనా సరే, ఎక్కడైనా సరే గురువుస్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ గురువుస్‌ని అడ్మైర్ చేస్తాం. లైక్ రమణ మహర్షి అయినా గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. అడ్మైర్ చేస్తాం తప్పు లేదు. కాకపోతే ఆ అడ్మైరేషన్‌లో సర్టెన్‌గా ఏముంటది తెలుసా అండి? ఆయన మనం అడ్మైర్ చేయాలంటే ఫస్ట్ మనల్ని లిమిట్ చేసుకుంటున్నాం. మనం ఏమైతున్నామంటే ఇక్కడ ఐడెంటిఫై అయిపోయి, అక్కడ వాళ్ళని అడ్మైర్ చేయడం వల్ల ఆల్రెడీ ద్వైతం స్టార్ట్ అయిపోతుందక్కడ. దిస్ ఈస్ ఫైన్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. మనం మిగతా ఎక్కడో లైఫ్‌లో మనం ఎక్కడో మన అటెన్షన్ స్ప్రెడ్ అవుతున్న టైప్‌లో దట్ ఈస్ ఫైన్. బట్ కొందరు ఎట్లా అవుతుందంటే ఇంకా దట్ ఈస్ హౌ ఇట్ కంటిన్యూస్. ఇంకా నా గురువు నేను. ఇంకా ఇలానే జరుగుతుంది. ఇంకా నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నేను గురువుకి సరెండర్ చేస్తాను. నాకు ఫిక్స్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోతాయి. నాకు లైఫ్‌లో హెల్త్ ఇష్యూస్ ఫిక్స్ అయిపోతాయి. అది ఫిక్స్ అయిపోతాయి. ఇలా మనకి అన్నీ అనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ యాక్చువల్ హర్డిల్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిక్సింగ్ ద థింగ్స్. మెయిన్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ ద థింగ్స్. మన ప్రాబ్లమ్స్‌తోని గాని, లేకపోతే మన సిట్యుయేషన్స్‌తోని గాని మనం ఐడెంటిఫై అవ్వడమే మనకి మెయిన్ థింగ్ అన్నమాట. సో, అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఆ బయట ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో, అటెన్షన్ మీకు టర్న్ అవుతుంది. ఎలా టర్న్ అవుతుందంటే, మీకు అది కాదు, ఏది చూసినా మనకి తెలిసిపోద్దన్నమాట. ఇదంతా అపియరెన్స్. ఇదంతా అంటే గురువుగా అక్కడ కనపడ్డా మీకొక స్టేజ్ వచ్చేస్తుందన్నమాట. అది కూడా నేను లేచి ఉన్నప్పుడే జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు నాకు గురువు కనబడుతున్నారు. నేను నిద్రలో ఉన్నప్పుడు నేను గురువుని తీసుకొని పోవట్లేదే. నా కన్వీనియన్స్ బట్టి నేను వేక్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అనిపించినప్పుడు నేను గురువు దగ్గరికెళ్ళి నేను సరెండర్ చేసి నాకిది ఫిక్స్ కావాలి. ఇలాంటివి మాట్లాడుకునే సందర్భాలుంటాయి. మన అద్వైతంలో ఉన్నప్పటికి కూడా ఇలా సమస్యలొచ్చినప్పుడు అలాంటి ఆలోచనొస్తాయి. అరే! దేవుడికి మొక్కాల్సిందేమో ఇలాంటివి వస్తూ ఉంటాయి. తప్పు లేదు. ఎందుకంటే మన ఆలోచన విధానం అలా ఉంది కానీ ఒక స్టేజొస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడేంటంటే ఈవెన్ అక్కడ కనిపిస్తున్న గురువు కూడా ఏంటంటే మనకర్థమైపోతుంది. మన అవేర్‌నెస్‌లో భాగం లాగానే తెలిసిపోతూ ఉంటుంది. దానికి నాకు జరిగిందేంటంటే ఎప్పుడైతే నేను ఆ పర్టిక్యులర్ పాత్‌లో ఉన్నప్పుడు
నాకు లోపల అనిపించిందనమాట. ఏంటంటే సమస్య వస్తోంది. ఆ సమస్యను అనిపిస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది. నేను దాన్ని ఏదో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే నేను పర్సనల్ లైఫ్‌లో ముందు ఏదున్నానో స్పిరిచ్యువల్ లైఫ్‌లో మారినా గాని స్పిరిచ్యువల్ ముసుగులో ఇదే జరుగుతోందనేది నాకు అర్థమైపోయిందనమాట. సో, ఇలా కాదు అని జెప్పేసి ఇంకా అప్పుడు నేనెప్పుడైతే అసలు ఎవరికి జరుగుతోంది అని ఇంకా నాకు రమణ మహర్షిది ఒక లైన్ అలా గుర్తుండిపోయింది. నాతో నా ఫ్రెండ్ గూడా ఉంటారు జేగి అని. మేము డిస్కస్ చేసుకునేవాళ్ళమాట. అందులో ఒక లైన్ ఉంటుందేంటంటే, "నువ్వు బాటిల్ ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టినా సరే, అది నీ పని కాదు." అంటే అంత మైన్యూట్ థింగ్ కూడా మనకి అది జరిగిపోతుంది అని చెప్తారు. అది నేను ఎప్పుడో ముందు చదివేసున్నాను. చాలా ముందు చదివేసున్నాను. బట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఎప్పుడైతే బాగా డీప్ స్ట్రగుల్ ఉందో నాకప్పుడు సడెన్‌గా అది ఫిక్స్ అయిపోయిందనమాట లోపల నాకు. అంటే ఇది ఏది జరిగినా నేను కాదు అనేది అప్పుడు అనిపించింది. ఎప్పుడైతే అప్పుడు అనిపించిందో నేను లైఫ్‌లో బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే నేను జాబ్ వదిలేసానండి. ఇట్స్ ఎ వెరీ టఫ్ సిట్యుయేషన్ వెన్ ఐ హావ్ కిడ్స్ ఆఫ్ 10-12 ఇయర్స్ కిడ్స్. సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఎందుకంటే ఆ జాబ్ ఈస్ సో స్ట్రెస్‌ఫుల్. అంటే జనరల్‌గా అయితే ఒక బ్యాలన్స్డ్ పర్సన్ అయితే హి కెనాట్ హ్యాండిల్ ఇట్. అంటే కెనాట్ హ్యాండిల్ ఇట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ నీడెడ్ అనిపిస్తదనమాట. కాకపోతే నాకేంటంటే ఐడెంటిఫికేషన్ ఐ యామ్ ద వన్ బ్రెడ్ విన్నర్ ఫర్ మై ఫ్యామిలీ. సో నేనిది చెయ్యాలి అనే దాంట్లో 9 మంత్స్ స్ట్రగుల్ అయ్యాను. ఐ లాస్ట్ మై హెల్త్ ఎవ్రీథింగ్. దెన్ వన్ ఫైన్ డే సమ్‌హౌ థిస్ ఫ్లాష్డ్ అనమాట. అంటే ఇది ఏది జరుగుతుందో కాదన్నప్పుడు నెక్స్ట్ థాట్ ఫ్లాష్ అయిందేంటంటే జస్ట్ యూ గో అండ్ రిజైన్ అని అనిపించింది. టిల్ దట్ మొమెంట్ నాకు ఆ 9 మంత్స్‌లో ఎప్పుడు అనిపించినా ఈ క్వెషన్స్ వచ్చేవి. అప్పుడు సడెన్‌లీ నథింగ్, నో అదర్ థాట్ కేమ్. ఐ డోంట్ సే ఐ సరెండర్డ్ దేర్. ఇట్ హ్యాపెండ్ ఆటోమేటికల్లీ బై గ్రేస్. ఎప్పుడైతే నేను వదిలేసానో, వదిలేసి వచ్చిన తర్వాత వన్ డే ఐ హాడ్ దట్ లైక్ ఈస్ దట్ ఓకే? నాట్ ఓకే? బట్ సమ్‌హౌ అగైన్ just went on like more than 1.5 years without job. I was just continuing. Life was going. It's not as same as before. No expectations. Like అంటే ముందు ఎలా ఉందో నాకిప్పుడు ఇలా లేదు. సో ఇట్ చర్న్ సో మచ్ ఇన్‌సైడ్. అంటే నా ఈగో ఏదైతే ఉందో, ఈగోని కట్ చేయడం అంటే ఇట్స్ నాట్ లైక్ అన్ ఎంటిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ దేర్ బట్ ద థాట్ ప్యాటర్న్ హాస్ చేంజ్డ్ సో మచ్ ఆటోమేటికల్లీ. అలా అని చెప్పేసి జాబ్ స్ట్రగుల్ ఉన్నోళ్ళందరూ జాబ్ మానేస్తే సొల్యూషన్ వస్తుందని కాదు. ఇట్స్ అబౌట్ ద థింగ్స్ హౌ ఇట్ వర్క్. సో, అది మీరు మానేద్దామన్నా, అది జరగాలంటేనే జరుగుతుంది. దట్ ఈస్ హౌ ద ప్రారబ్ధ అని మనం అనుకుంటాం. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ప్రారబ్ధ ఆల్సో లైక్ ఒక వేవ్స్ మూవ్ అవుతూ ఉంటే, ఆ వేవ్ ఇంకో డైరెక్షన్‌లో వెళ్ళాలంటే ఈ వేవ్స్ నుంచి ఎక్కడి నుంచి మనకది మూవ్‌మెంట్ వస్తే ఆ డైరెక్షన్‌లో వెళ్తుందో తెలియదు. ఇందాక శర్మ గారు చెప్పినట్టు ఇది ఒక వెబ్ ఒకేసారి ఎట్లయితే ఓపెన్ అవుతే ఒక థింగ్ జరగడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో, అలా నాకు లోపల అది ఇంబైబ్ అయినప్పుడు గిల్ట్ రాలేదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సెడ్ లైక్, "వాట్ ఈస్ దిస్ ఎట్ దిస్ ఏజ్ నువ్వెందుకు ఏదో స్పిరిచువాలిటీ అని జాబ్ వదిలేసావు" అది ఇది అని అన్నారనమాట. ఇట్ వాస్ క్వైట్ ఓకే. బికాజ్ నాకు ఐడెంటిఫై అవ్వట్లేదనేది నాకు త్రూ దట్ ప్రాసెస్ తెలిసింది నాకు. దెన్ ఆఫ్టర్ థాట్ సర్టెన్ పీరియడ్ అట్లా ఉన్న తర్వాత సమ్‌హౌ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ సౌదీ అరేబియా. సో, ఇట్ వాస్ సో టఫ్. మెనీ పీపుల్ అగైన్ సే లైక్, "ఓకే. యూ డోంట్ హావ్ టు గో ఎందుకంటే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నీ చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పుడెళ్తే ఎట్లా?" So people have different opinions. So I thought like I don't know somehow I want to go. I want to be alone అని అనిపించింది ఎందుకో తెలియదు. అలా అంటే ఎలోన్‌గా ఉంటేనే వస్తుందా అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ దట్. కొందరికి కొన్ని ప్యాటర్న్స్‌లో అవుతాయి. ఇంకొకరికి కొన్ని ప్యాటర్న్స్‌లో అవుతాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకరికి ఒకటి రమణ మహర్షికి ఇంట్లో నుంచి ఎళ్ళిపోతేనే జరిగింది కాబట్టి అందరం ఇంట్లో నుంచి ఎళ్ళిపోతేనే జరుగుతుంది అంటే నాట్ దట్ ఆల్సో. లేదు కొందరు ఇంట్లోనే ఉంటే జరిగింది ఎప్పుడు ఇంట్లోనే ఉంటేనే అవుతారు. ఇట్స్ నాట్ దట్ ఆల్సో. ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇట్స్ ఆల్‌వేస్ థట్ వి షుడ్ నాట్ ఐడెంటిఫై. సో, అదే దాంతో నేను వెళ్ళిపోయాను సౌదీ అరేబియా. వెళ్ళిపోయిన తర్వాత ఇట్ వాస్ లైక్ బిగ్ షిఫ్ట్ అపియరెన్స్‌లో. ఇట్ వాస్ లైక్ హౌస్, ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. దేర్ అపియరెన్స్ ఇస్ లైక్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఇట్ స్టార్టెడ్ లైక్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ ఏంటి అనేది జరుగుతూ ఉంది. వన్ డే ఆస్క్డ్ రమణ శర్మ గారు దట్ లైక్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు టాక్ టు ఎలి రోజ్‌దర్ గారు వన్స్ సంథింగ్ అట్లా చెప్పాననమాట. సో, కాంటాక్ట్ ఇచ్చారు. దెన్ ఐ ట్రైడ్ టు కాంటాక్ట్ హర్ కపుల్ ఆఫ్ టైమ్స్. షీ డిడ్ంట్ రెస్పాండ్. సో, ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ కంటిన్యూయస్. ఐ వాస్ నాట్ హోల్డింగ్ లైక్ ఆమె ఏమనుకుంటారో ఏంటో అదేం లేదు. సో, ఐ యూజ్డ్ టు కీప్ ఎ మెసేజ్ ఆర్ సంథింగ్ ఆర్ ద అదర్. వన్ ఫైన్ డే షీ రెస్పాండెడ్ సేయింగ్ రేపు ఈవినింగ్ విల్ మీట్ అన్ ద వాట్సాప్ వీడియో కాల్ అని చెప్పారు. సో, ఓకే అని చెప్పేసి కాల్ జాయిన్ అయిన తర్వాత షీ టోల్డ్ జనరల్లీ ఇట్స్ నాట్ దట్ లైక్ వన్స్ ఎవరైనా పింగ్ చేస్తే ఐ డోంట్ రెస్పాండ్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ స్ట్రాంగ్ ఇన్ యువర్ దిస్ యూ ఆర్ అని అంటే
ఫైన్ అని చెప్పిన తర్వాత దెన్ షీ స్పోక్ ఫర్ సమ్ టైమ్ అండ్ that is where like she just said the things like the point was like how you uh, go to your true state. Ela ante she also said like I tell these things to many people, but it's not the guarantee like everyone will have that inside awaken. It depends on their level of resonance also అని చెప్పారు. సో ఐ హ్యాడ్ అ డౌట్ దెన్ ఆమె ఎప్పుడైతే చెప్పారో ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ నాకు వస్తుందా లేదా అని చెప్పేసి then I left it. Then she started speaking about like wakeful state and then deep, deep sleep and even many other things she said. Like suddenly I was stopped. Then she understood that she asked me to speak. Then I started speaking. Then she said like you are now speaking from the source. అని చెప్పారనమాట. సో డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అన్నారు. నాకు అర్థమైపోయింది ఏంటంటే వాట్ ఎవర్ ఐ సీ హియర్, వాట్ ఎవర్ ఐ ఫీల్ హియర్, there is nothing here first of all. We think like ఇక్కడ ఏదో ఎంటిటీ ఉంది. ఈ బాడీ నుంచి నేను ఏదో చేస్తున్నాను. ఈ బాడీ రిలేటివ్ ఏదో చేస్తున్నాను. ఇట్స్ నథింగ్ లైక్ దట్. దేర్ ఈస్ నథింగ్ టు క్లెయిమ్. సో ఏమైంది మచ్ మోర్ బిగ్గర్ థింగ్ విచ్ యూ కాంట్ ఈవెన్ సే నథింగ్నెస్ ఆల్సో. సో అది ఎలా ఉంది అని అంటే యూ కాంట్ ఈవెన్ సే జస్ట్ బీ ఇట్. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అన్నప్పటికి కూడా స్పీకింగ్ జరుగుతుంది. బాడీ నుంచి జరుగుతుంది. బట్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఐ యామ్ దట్. లైక్ ఇప్పుడు నేను ఒక రోల్ ప్లే చేస్తున్నాను ఒక నాటకంలో అంటే రాజేంద్ర అనే రోల్ ప్లే చేస్తున్నాను అనుకోండి. సో ఐఎమ్ సమ్వన్ ఎల్స్. సో ప్లే చేస్తున్నంత సేపు ఆ ప్లే నడుస్తున్నప్పుడు కూడా డీప్లీ ఐఎమ్ అవేర్ హూ ఐ యామ్. సో అది సమ్హౌ అక్కడ నాకు అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత షీ సెడ్ ఇమ్మీడియట్లీ దట్ యెస్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్న తర్వాత ఇంకా ఐ థాట్ లైక్ ఐఎమ్ దేర్ ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా డన్. దట్ ఈస్ యాక్చువల్లీ బిగినింగ్. ఫ్రమ్ దేర్ దిస్ అన్ఫోల్డింగ్ స్టార్టెడ్ అనమాట. అన్ఫోల్డింగ్ ఇన్ ద సెన్స్ లైక్ యు స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్ ఫ్రమ్ దట్ సోర్స్. ఆ సోర్స్ నుంచి ఆటోమేటిక్‌గా జరుగుతోంది. ఏంటంటే I used to have a feeling and maybe many of have the same thing. Once you are self-realized, so ఇంకా నీకు ఏ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకేం రావు. ఎవ్రీథింగ్ విల్ బి రోజీ అట్లా ఏదో ఉంటది ట్రాన్స్‌ఫర్మేషన్. ఇట్స్ నాట్ దట్. యూ బికేమ్ ద లైట్ బట్ యువర్ ఓల్డ్ కండిషన్స్, యువర్ ఓల్డ్ థాట్ పాటర్న్స్ అవన్నీ మళ్ళీ ముందుకొస్తూ ఉంటాయి. ముందుకొచ్చినప్పుడు కనబడుతూ ఉంటుంది. కనబడుతున్నప్పుడు వచ్చే ఇనిషియల్‌గా గిల్ట్ వచ్చేది నాకప్పుడు కూడా. ఎందుకంటే ఐ డోంట్ నో లైక్ ఐ థాట్ దిస్ ఈస్ ద వన్. సో ఏదో ఒకటి ఐ కాంట్ నేమ్ ఇట్ ఫర్ సమ్ బ్యాడ్ దట్ వాటెవర్ లెవెల్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఎవర్ ఇన్సైన్ ఇట్ ఈస్ వచ్చేది. దెన్ ఐ థాట్ లైక్ ఓకే బట్ ఐ యామ్ దట్ రైట్, హౌ కమ్ దిస్ హస్ కమ్. ఇట్ రాన్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. Then slowly started like you are light. In that light you are seeing a snake. You are seeing sometimes a rose. You are thinking like స్నేక్ ఉండకపోతేనే నువ్వు అది అనుకుంటున్నావు. రోజ్ ఉంటేనే నువ్వు అనుకున్నావు. అంటే అగైన్ సటిల్ లెవెల్‌లో యూ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇన్ ద అపియరెన్స్. అపియరెన్స్‌లో సో అండ్ సో పోర్షన్ ఇలా ఉంటే నేను అది, లేకపోతే అది కాదు అనుకుంటున్నాననేది ఇట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ ఇన్‌సైడ్. సో యూ ఆర్ ద లైట్, నాట్ ద పోర్షన్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్. ఇప్పుడు అద్దంలో మనల్ని చూసుకుంటుంటే అద్దంలో ఎంత వికారంగా ఉన్నా, ఎంత బాగున్నా అది మనం. తర్వాత దాన్ని ఎంత బ్యూటిఫై చేస్తామనే విషయం తర్వాత. మనం గుర్తించుకోవాల్సింది మనం ఎవరం అనేదే కదా! అద్దంలో నేను బ్యూటిఫుల్‌గా ఉంటేనే నేను, వికారంగా ఉంటే నేను కాదు అన్నామంటే దేర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ అవర్ ఐడెంటిఫికేషన్. అంతే కదా! అలా నాకు జరిగిందేంటంటే నాకు ముందు తెలుసు అది కూడా. ఏంటంటే దేర్ ఈస్ నో పాజిటివ్, దేర్ ఈస్ నో నెగెటివ్ కాన్సెప్ట్ థియరిటిక్‌గా అసలు ఎవరిని అడిగితే డగడగా చెప్పేసేవాళ్ళం. బట్ వెన్ దిస్ ఏమంటారు ఈ అన్‌ఫోల్డింగ్ అవుతున్నప్పుడు ఇట్ వాస్ సో టఫ్ ఫర్ మీ వెన్ ద టెండెన్సీస్ వర్ సో స్ట్రాంగ్. డీప్ టెండెన్సీస్ ఎప్పుడైతే రేజ్ అవుతాయో ఇట్ వాస్ సో టఫ్. దేర్ వర్ సిట్యుయేషన్స్ కొన్ని టెండెన్సీస్ ఈజీ టెండెన్సీస్. నాకు మనీ రిలేటెడ్ సమ్‌హౌ ఇట్ ఈస్ నాట్ సో స్ట్రాంగ్. సో మనీ రిలేటెడ్ వచ్చినప్పుడు ఇట్ యూజ్డ్ టు జస్ట్ గో ఆఫ్ లైక్ థిన్ ఎయిర్‌లో వెళ్ళిపోతుంది. I used to see that it used to go off. There used to be deep identification, attachments with something else and all those things. అంటే పర్ఫెక్షనిజం అన్నాను కదండీ! దట్ వాస్ దేర్ డీప్ టెండెన్సీ. స్టిల్ సమ్‌వన్ సేస్ సంథింగ్ యూ హావ్ నాట్ డన్ దిస్ వే ప్రాపర్లీ ఆర్ సంథింగ్ యూ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. These are minor things for maybe you people because this could be like how it is money for me. Maybe for you people those would be the things easy. So it's based on like a thought weightage batti. So naku certain situations lo appearance is like so strong. It is like when you identify I pull you out. Itla jarugutunde son Ramana Sharma gari ping chesaను.
I am aware, I am not identified, but this awareness is so strong. It's like as if it is suffering. It's very heavy. He simply said like that is also an appearance. So it is like just a support. Like why like certain times though you are there, so ultimately you might need this. There is no harm in that. Again, నేను ఇప్పుడు రమణ శర్మ గారిని అడిగినాను కాబట్టి నేను అది కాదా? అది కాదు. సో నేను అక్కడ అవ్వలేదా? నేను నా శర్మ గారిని అడిగాను కాదు. ఈ థాట్ ఏదైతే వచ్చిందో నువ్వు అది కాదు అని చెప్పే థాట్ ఏదో ఉందో దాంతో గుర్తింపబడకపోవడమే. సో అట్లానే ఎప్పుడైతే నాకు ఈ హెవీనెస్ అనిపించిందో ఐయామ్ జస్ట్ అవేర్. ఐయామ్ జస్ట్ అవేర్. సో అది ఏమవుతుందంటే ఇనిషియల్‌గా నాకొచ్చిన టఫ్ సిట్యుయేషన్ బట్టి అంటే నా టెండెన్సీకున్న టఫ్ సిట్యుయేషన్ బట్టి ఇట్ యూజ్డ్ టు రన్ ఫర్ సమ్ అవర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దెన్ అల్టిమేట్‌లీ లైక్ ఐ నో ఇఫ్ ఐ పిక్ సంథింగ్ ఐయామ్ సాడ్‌లీ మిస్టేకెన్ లైక్ ఎందుకంటే నేను ఐడెంటిఫై అవుతున్నానా లేదా? సో జస్ట్ ఫస్ట్ ఇక్కడుండు, ఇక్కడుండు ఇదే ఉండేదనమాట. జస్ట్ బీ అట్లా నాకు అవుతూ ఉండేది. సమ్‌హౌ ఇట్ యూజ్డ్ టు గో ఆఫ్. సమ్‌టైమ్స్ ఐ యూజ్డ్ టు ఫిక్స్ ఇట్. టెండెన్సీ ఫిక్స్ చేసేవాడిని. బట్ అగైన్ ఐ నెవర్ యూజ్డ్ టు హావ్ లైక్ అప్పుడు నేను ఫిక్స్ చేశాను గదా! అంటే నేను సరిగ్గా లేనా? నో. అప్పుడు ఏం జరగాలో జరిగిపోయింది. ఇప్పుడు నాకు ఏ థాట్ వచ్చిందో దిస్ మొమెంట్‌లో వచ్చిన థాట్ ఈస్ ద వన్ ఐ హావ్ టు బి అవేర్. సో అలా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే వాటెవర్ ద థాట్ కమ్స్ అది గుడ్డా బ్యాడా కాదండి. అంటే అది ఎంత డీప్ అయినా అవ్వనివ్వండి. ఇట్స్ వెరీ క్లియర్. సర్టెన్ టైమ్స్ లైక్ మై ఓల్డ్ టెండెన్సీ షోస్ లైక్ వేర్ ఐ యామ్. లైక్ ఐ యామ్ హియర్. దట్ ఈస్ దేర్. ఇట్స్ ఓకే. అట్లా అన్నమాట. మనకి కొన్ని సార్లు ఏమవుతుందంటే చాలా ఈజీగా లైఫ్ జరిగిపోతుందనుకోండి. వి నెవర్ నో లైక్ సమ్‌టైమ్స్ మళ్ళీ డౌట్ వచ్చేస్తది. దిస్ ఇస్ ఆల్ ఇన్ ఏమంటారంటే ఈ ఓపెనింగ్ అంటే ఈ అన్‌వైండింగ్, అన్‌ఫోల్డింగ్‌లో వచ్చే ఫేజ్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇది నాకు రీసెంట్‌గా జరిగింది కాబట్టి. మనం అక్కడికి ఫస్ట్ థ్రెషోల్డ్ క్రాస్ అవ్వడం ఒకటైతే థ్రెషోల్డ్ తర్వాత దిస్ ఈస్ ద ప్రాసెస్. అందరికి ఇలానే జరగాలని లేదు. ఇలా అయిపోయింది. రమణ మహర్షికి ఇలా అయిపోయింది. రైట్. సో అలా జరిగుండొచ్చు. నాకు జరిగిన విధానం ఇదన్నమాట. సో ఇప్పుడేంటంటే అది ఏమైనా జరగనివ్వండి. వెరీ మచ్ అవేర్. ఇట్ వోంట్ డిస్టర్బ్ యూ ఎనీథింగ్. లైక్ ఈవెన్ ఎ సర్టెన్ సఫరింగ్ కమ్స్ యూ నెవర్ నో. యూ ఆర్ అవేర్. సంథింగ్ సమ్‌వన్ సేస్ యూ ఆర్ అవేర్. బికాజ్ ఇట్స్ జస్ట్ యువర్ అపియరెన్స్. నువ్వు వేక్‌ఫుల్ స్టేట్‌లో ఉంటేనే నీకు అనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ సర్టెన్ థింగ్ యూ హావ్ టు సాల్వ్ వితౌట్ స్లీపింగ్. యూ ఆర్ డూయింగ్ ఇన్ యువర్ కన్వీనియన్స్. అంటే పడుకోకుండా అయితే ఉండలేవు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, ఇంట్లో ఎవరైనా చనిపోనివ్వండి, నిద్రపోయి లేచిన తర్వాతనే మళ్ళీ దాని గురించి స్టార్ట్ చేస్తాం. అంటే యూ నో దట్ దేర్ ఈస్ సంథింగ్ మచ్ మోర్ బియాండ్ వేర్ యూ కెన్ గెట్ ద పీస్ సర్టెన్ లెవెల్‌లో జరుగుతోంది ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే. డీప్ స్లీప్ నుంచి బయటకొచ్చాక చేసే పనులన్నీ మనకున్న ఏ ప్రాబ్లమ్స్ అయినా గూడా. రైట్. బట్ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దేర్ వి డోంట్ నో హూ వి ఆర్. ఇందాక శర్మ గారు చెప్పినట్టు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే సత్ ఎక్కువ కవర్ అయి ఉండడం వల్ల తెలియట్లేదు. అవేర్‌నెస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ లైక్ దట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే దేర్ ఈస్ అ ఆహ్, ఫేజ్ ఇట్లా అయిపోయింది నాకు. అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి నేను సౌదీలో ఉన్నాను. దట్స్ ఫైన్. లైక్ ఇప్పుడు ఇండియాకి రావాలి. ఇట్స్ ఫైన్. సమ్ పీపుల్ ఆస్క్ లైక్ ఇంకెన్ని రోజులు ఉంటావు అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్. వాటెవర్ హాస్ టు హ్యాపెన్. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. దట్ ఈస్ ఆల్సో ఎ థాట్. అండ్ ఐ డోంట్ హావ్ ఎనీ హోల్డ్ ఆన్ ఇట్ లైక్ నేనిట్లా ఆలోచించానా ఏమీ లేదు. వి మే థింక్ లైక్ పీపుల్ సే లైక్ పాస్ట్ గురించి థింక్ చేయొద్దు, ఫ్యూచర్ గురించి థింక్ చేయొద్దు. ఎందుకు చెప్తారనంటే సమ్‌హౌ ఇఫ్ యూ కెన్ రెడ్యూస్ యువర్ థాట్స్ మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ రికగ్నైజ్ యూ మోర్. బట్ వెన్ యూ ఆర్ హియర్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ ఎ థాట్ అబౌట్ సంథింగ్ ఆఫ్టర్ 3 months, 4 months, you don't even mind because that is happening in the presence. Only problem is like if you're identifying, you'll go into the chain of those things. That's it. సో ఇది అండి నేను చెప్పాలనుకుంది. సో ఫర్ వాట్ ఐ హావ్ గాన్ త్రూ. మేబీ యూ కెన్ రిలేట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ యామ్ టెల్లింగ్ సంథింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్. దిస్ యూ ఆల్ నో ఎనీవే వి ఆల్ హావ్ రెడ్ ఆల్రెడీ. బట్ ఐ థాట్ లైక్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్ మేబీ యూ కెన్ రిలేట్ టు సమ్ లెవెల్. I think this is very, very useful than just theory. One of the things that I want to also say is that మీ భార్య పేరేంటండి? శ్వేత అండి. శ్వేత గారు కూడా ఉన్నారు ఇక్కడ. And then Lakshmi, my wife, is also here. So if you have questions about how life partners react or see, they will probably be in the better position to answer. So that is an added. నాకు ఇప్పుడే స్ఫురించింది. అరే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళిద్దరు, అది కూడా ఒక యాంగిల్ తెలుస్తుంది కదా మనకి. సో ఫీల్ ఫ్రీ. ఐఎమ్ షూర్ దట్ దే డోంట్ మైండ్ బీయింగ్ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో
యా విల్ పాస్ ఆన్ దిస్ మైక్ అరౌండ్. మీరు చెప్పింది చాలా బాగుందండి. బట్ అంటే మీరు మీ ఇంట్రడక్షన్ లో ఎక్కువ అంటే నేను నాకు అర్థం కాలేదేమో కానీ, బట్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? వై డిడ్ ద ఫైర్ కమ్ టు యూ అండ్ వేర్ డిడ్ ఇట్ స్టార్ట్? ఓకే. అంటే దట్స్ మేబీ ఇట్ విల్ హెల్ప్ us to understand. ఓకే. సో ఫైర్ ఎలా స్టార్ట్ అయిందంటే అగైన్ ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ హౌ ద మూవ్‌మెంట్స్ హ్యాపెండ్. ఓకే. సో థింగ్ ఈస్ దట్ నేను ఫస్ట్ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే పర్ఫెక్షనిజం అండి. సో థింగ్స్ అన్ని పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. సో ఎలా అంటే సమ్‌హౌ ఇట్ ఈస్ దేర్ ఫర్ మై చైల్డ్‌హుడ్. లైక్ నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. సో సమ్‌హౌ మై మదర్ సైడ్ లైక్ నువ్వు ప్రాపర్‌గా చదువుకొని నువ్వు జాబ్ అది సెటిల్ అవుతేనే యూ హావ్ ఎ లైఫ్, యూ డోంట్ హావ్ ఎనీథింగ్ అనేది చెప్పారు. సో అట్ దట్ స్మాల్ ఏజ్ సో నాకు మైండ్‌లో ఉండిపోయింది. సో ఎనీథింగ్ లైక్ ఐ యూజ్డ్ టు స్టడీ సో వెల్ దట్ లైక్ క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన ఐ యూజ్డ్ టు బి నాట్ హ్యాపీ. లైక్ ఎట్లా అంటే నాకు సెకండ్ ర్యాంక్ 50 మార్క్స్ తేడా అవుతే ఐ యామ్ హ్యాపీ. దెన్ వాట్ ఈస్ దట్ ఎవ్రీవన్ విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఓన్లీ రైట్? సో ఇట్ యూజ్డ్ టు బి థర్డ్ లెవెల్. సో ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాము లైఫ్‌ని మనం ఒక లాగా మనం డీల్ చేసుకుంటూ వెళ్తే ఒక అంటే చాలా మంది సక్సెసెస్ ఉంటారు గదండీ! అంటే నాట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ హూ ఆర్ దేర్ వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళిచ్చే ఆహ్, ఏమంటారు ఆ లెసన్స్ ఎట్లా ఉంటాయంటే డూ దిస్ వే, ప్లాన్ దిస్ వే, డూ లైక్ దిస్ సో దెన్ యూ విల్ బి హియర్. సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ఓన్లీ ఎ లిటిల్ పర్సన్ బట్ దే డోంట్ రియలైజ్. మేబీ దే విల్ రియలైజ్ లేటర్ బట్ ఐ హావ్ రియలైజ్డ్ టూ ఎర్లీ. ఇట్ ఈస్ దట్ ఎక్కడున్నా అంటే ఐ హావ్ టు బి ఎట్ ద టాప్. ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఐ హావ్ టు బి ద వన్. మిగతా అందరితోనే నేను ఎట్లా ఉండాలంటే దే షుడ్ నో లైక్ ఓకే. ఈ దిస్ పర్సన్ లైక్ హి గివ్స్ సో మచ్ లవ్ టు అస్. ఇట్లా అన్నమాట. ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఈగో ఓన్లీ. ఈగో ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఈగో ఇస్ నాట్ లైక్ ఎ బ్యాడ్ వర్డ్, ఎ బ్యాడ్ థింగ్. ఇట్స్ హౌ ద థాట్ పాటర్న్ షేప్డ్ అప్. బికాస్ ఆఫ్ మై చైల్డ్‌హుడ్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఫాదర్ లేరు. సో ఐ హావ్ టు బి నైస్ విత్ ఎవ్రీవన్. సో అట్లా వచ్చిందన్నమాట. సో ఇలా జరిగిపోయింది. ఇలా జరిగిపోయిన తర్వాత ఇట్ హ్యాపెన్ టిల్ మై మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ దెన్ బిఫోర్ ద జాబ్ ఆల్సో జాబ్‌లో కూడా అంతే. ఐ యూజ్డ్ టు బి డౌన్. ఇట్లా ఉండాల్సిందన్నమాట. తర్వాత ఐ వాస్ దేర్ ఇన్ ఐబీఎం. ఇట్ వాస్ లైక్ సర్టెన్ 10 ఇయర్స్ ఆర్ సంథింగ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఐయామ్ టెల్లింగ్ సంథింగ్ గుడ్ దట్ ఐ హావ్ డిడ్. బట్ హౌ డు ఐ హెల్ప్ దట్ ఐ వాజంట్ రాంగ్. ఇట్స్ నాట్ లైక్ రైట్ ఆర్ రాంగ్ బట్ దట్ హెల్ప్డ్ మీ టు కమ్ ఇంటు మై ట్రూ నేచర్. 10 years I was there in IBM almost. It was like 5 to 600 people in my project. So it used to be like రేటింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ రాజుగారికి ఇచ్చాకే మిగతా వాళ్ళందరికి ఇవ్వాలి. ఇట్ వాస్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ నేను ఎవరినో పుష్ చేసి తొక్కేసి కాదు. ఐ యూజ్డ్ టు హెల్ప్ ఎవ్రీవన్. ఐ యూజ్డ్ టు బి లైక్ దట్. నాకు అప్పటికి ఫస్ట్ చైల్డ్ వచ్చేసాడు. సో ఇట్ వాస్ లైక్ థాట్ ప్యాటర్న్స్ అంటే నేను ఇప్పుడు చెప్పాలనుకున్న వైఫ్ గురించి కూడా ఏంటంటే మేము ఐర్లాండ్‌లో ఉన్నప్పుడు సో ఆఫీస్ కూడా ఈ మొత్తంని నేనే థింక్ చేసేవాడిని. వాళ్ళేదైనా మిస్టేక్ చేస్తారేమో అని క్లయింట్ దగ్గర రాకూడదు నేనే చేస్తున్నాను. ఇలా ఉండేదనమాట. సో మా వైఫ్ ఏదైనా క్వెషన్ అడిగేవాడిని. అంటే ఇంట్లో రిలేటివ్స్ ఏదైనా ఉంటే షీ సపోజ్ టు ఆన్సర్ ఇట్. క్వెషన్ అడగగానే తను ఆన్సర్ చెప్పేది. ఐ యూజ్డ్ టు ఆస్క్ ద క్వెషన్ అగైన్. సేమ్ క్వెషన్. షీ యూజ్డ్ టు ఆన్సర్. ఐ యూజ్డ్ టు ఆస్క్ ద సేమ్ క్వెషన్. షీ యూజ్డ్ టు ఆన్సర్. ఆఫ్టర్ 3 టైమ్స్ షీ యూజ్డ్ టు టెల్ లైక్ నేను 3 టైమ్స్ సేమ్ ఆన్సర్ చెప్పాను అని. దెన్ ఐ యూజ్డ్ టు రియలైజ్ ఫస్ట్ క్వెషన్ వేసిన తర్వాత ఐ వాస్ నాట్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్. గాన్ ఇంటు మై థాట్స్. నేను ఆన్సర్ రిజిస్టర్ చేసుకోలేదు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. దట్ స్టార్టెడ్ దెన్ ఐ థాట్ లైక్ దేర్ ఇస్ సమ్ సీరియస్ ఇష్యూ ఇన్ మీ. సో ఇనీషియల్ చెప్పాను కదా! నేను మార్నింగ్ 6:00కే మై ఫేస్ చూస్తే ఫుల్ డ్రైన్ అయిపోయి బికాస్ ఆఫ్ సో మచ్ థాట్స్. నాట్ ఓన్లీ లేచిన తర్వాత డ్రీమ్స్‌లో కూడా ఆఫీస్ వర్క్ ఇవి పర్సనల్ లైఫ్‌లో ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ బట్ టు సర్టెన్ లెవెల్ ఐ ఫేస్ లైక్ 25 years age or something. We both face to certain level that it's not like we made mistakes. We were perfectionists in our own way, but people around us, not in office but in personal life, it went to certain level. So that is one part. And it is office work కూడా. ఆఫీస్ వర్క్ కూడా ఎంత చేస్తున్నా సరే ఇట్స్ నాట్ నెవర్ ఎండింగ్. సో సమ్‌వేర్ that thing came like somehow exhausted. Somehow I felt you are trying for something to be there like so happy life, but it's not happening. So somewhere you are going down. ఇది నేను తెచ్చుకోలేదండి. ట్రిగ్గర్. There are people like me in my office, same colleagues, they are like that. They are still struggling. Though I tell them still they are in that only. I can't say this is only I can say grace. So అది వచ్చిన తర్వాత then I started that different meditation. There are people there from 20, 25 years. But still that somehow triggered inside that this is not giving you ultimate. Then again a shift. So ఆ షిఫ్ట్ తర్వాత then I started realizing
how it is like Advaitam. Advaitam, how it has come also when I was doing the meditation, we used to have cultural activities. They used to ask me to write the skits. So I wrote an Advaita. So ఆ skit ఎలా ఉంటదంటే we write and we have to record. And record చేసిన multiple times I have to keep listening what I have written. Somehow I have written whatever I'm listening, it came like inside some transformation automatically because 100 times or something I used to listen because perfectionism still it was there in meditation also that the skit has to be so clear that it should be like a movie when they are playing there. సో అట్లా జరిగిన తర్వాత దెన్ ఇట్ కేమ్ ఔట్. ఇందాక నేను చెప్పినట్టు సో బయటకొచ్చేసిందనమాట. సో ఇట్స్ ఎ గ్రేస్ బట్ ద ప్యాటర్న్ హ్యాపెండ్ దట్ వే. సో ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్. వి థింక్ దట్ ఓకే ఐ డిడ్ సర్టెన్ వే ఇట్ హ్యాపెండ్ ఐ డిడ్ంట్ డూ సర్టెన్ వే కాదు. ఎవ్రీథింగ్ ఈస్ లీడింగ్ టు దట్ పర్టిక్యులర్ థింగ్. This is Kalyan. వచ్చినట్టుగా This is Kalyan. I hope I'm on. లిటిల్ Okay. Yeah. Thank you for the talk. Actually, I'm by far able to relate with your talk because listening to you is first time for me. So seeing you is itself is the first time to me. I'm because I am starting my journey, about to start my journey in a sense. Your talk has helped me a lot, and I'm able to relate the way you talk and the innocence you are bringing in. Like starting, there will be many questions. Same for anybody. So you will be having many questions, and good that you have put all your initial day struggles and all to understand this topic. And thank you for that. And my question is, see, you said about accepting. There may be good thoughts, bad thoughts. We should be accepting them. There will be good situations and bad situations. We should be accepting them. And if we have started our journey in this path, we will be starting to accept the things as they are. That is fine. But my question is, tell that to an athlete. See, జరిగేది ఎలాగో జరుగుతుంది కదా అని వాడు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాడికి సాధించాలనే జీన్ ఉండదు కదా. ఏదో ఓడిపోతే హీ షుడ్ వర్క్ హార్డ్ వర్క్ మోర్. హీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ హీ హస్ ఓడిపోయాడు. అలా ఈ పాత్ లో ఉంటే see sport is one thing where he can again start trying. What if a soldier is accepting the things as మన దేశం మీదకి ఎవడో చేస్తున్నాడు, let us accepting అంటే మన దేశం ఉండదు కదా. So it also counts as a cowardice, right? So we should not be accepting few things. So throw some light on it, please. ఓకే. సో ఇక్కడ చిన్న వెరీ సటిల్ పాయింట్ అండి. ఇప్పుడు మీరేమన్నారంటే సరే ఇక్కడ ఇన్‌జస్టిస్ జరుగుతుంది. జస్ట్ తీసుకుందాం. సో ఇప్పుడేంటంటే యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఈజ్ అంటే మనం ఏమనుకోవచ్చు, మీరున్నారు, నేనున్నాను, అక్కడ ఏదో జరుగుతోంది సంథింగ్. సో మనిద్దరం స్పిరిచువల్ పాత్‌లోనే ఉన్నాము. మేబీ లైక్ సే వి క్రాస్ ద థ్రెషోల్డ్ వి ఆర్ రియలైజ్డ్ అనుకుందాం ఇద్దరము. అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. నార్మల్ పర్సన్ చూస్తే ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్, రైట్? సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమనుకుంటామంటే వి హావ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఈజ్. అక్కడ ఏం జరుగుతున్నా నువ్వు ఇక్కడే ఉండు. ఇట్స్ నాట్ దట్. మీరున్నారు, నేనున్నాం, ఇద్దరం రియలైజ్డే అనుకో. ఐఎమ్ జస్ట్ ఫర్ ద కన్వీనియన్స్ సేక్ ఐఎమ్ సేయింగ్ మీరున్నారు, నేను ఇద్దరం రియలైజ్డ్. యాక్చువల్లీ ఇది కూడా లిటిల్ టేకింగ్ దట్ దిస్ థింగ్ ఒక లిబర్టీ, బట్ యాక్చువల్‌గా సంథింగ్ డిఫరెంట్. బట్ ఎనీవే, సో ఇద్దరం ఉన్నాం, అక్కడ జరుగుతుంది అనుకున్నా, వేరే వాళ్ళు అది సంథింగ్ రాంగ్ అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే యూ హావ్ టు యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ అండ్ సైలెంట్‌గా ఉన్నాము. ఇట్స్ నాట్ దట్. దేర్ ఈస్ నో డూర్ ఫస్ట్ థింగ్. యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది కూడా మీరెళ్ళి అక్కడ ఏదో యాక్షన్ తీసుకున్నారు. That is how it triggered, the movement triggered in the awareness through there to do that way. That is how it is. Here, I may be silent because the movement did happen here. That is how it is. It's not like నేను ఇక్కడ సైలెంట్‌గా ఉన్నాను, అక్కడ ఏమున్నా యాక్సెప్ట్ చేస్తున్నాను కాదు. దిస్ ఈజ్ వన్ సిట్యుయేషన్. సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ జరిగింది. మనం ఇద్దరమే ఉన్నాం. మళ్ళీ ఒకరికి అది రాంగ్ అనిపిస్తుంది, మనకు చెప్పారు. This time the movement happened from here. I went and handled that way. You are silent there. There is no door here. It just triggered. It happened that way. We are labeling that ఆ మూమెంట్‌లో నేను సైలెంట్‌గా ఉండి జస్ట్ చేతగానిలాగా ఉన్నాను అను, తను చేశాడనో, లేకపోతే ముందు తాను చేతగానిలాగా ఉన్నాడు, నేను చేశాననో. దీస్ ఆర్ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ వి ఆర్ లేబులింగ్. ఇన్ ఎ బ్రాడర్ సెన్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ వే. ఓకే. రమణ మహర్షి గారిని కూడా ఒకరు క్వెషన్ అడిగారు. ఏంటంటే యాక్చువల్లీ థింగ్స్ యాజ్ ఈజ్ అన్నారు కదా!
రాముడు ఎందుకు చంపాడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. ఏం చెప్పారంటే ఆయన, రాముడికి తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ ఓన్లీ అని. అంటే రాముడు అంటే నాట్ దట్ బాడీ, దట్ నాట్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఒక బాడీ అలా ఉంది. ఇప్పుడు ఫింగర్ ఉందండి, దీనికి ఏదో ప్రాబ్లం వచ్చేసి అది క్యాన్సరస్ లాగా ఇట్లా ముందుకు తినేస్తూ వస్తూ ఉంది. ఇది నాదే కదా అని నేను చూడడం కాదు. ఐ కట్ ఇట్ హియర్ టు సేవ్ ద ఎంటైర్ బాడీ విత్ సో మచ్ కంపాషన్. ఐ మీన్ నాకు దీని మీద ఏం గ్రడ్జ్ ఉండదు, ఏముండదు. స్టిల్ ఐ ఓన్ ఇట్. బట్ ఐ నో దట్ ఏం చేయాలనేది. దట్ ఈస్ అగైన్ ఇట్స్ నాట్ ఏ రూల్ బుక్. ఇది ఇలా జరుగుతుంది. ఇది నా బాడీ. నాకు ఇది అయింది కాబట్టి నేను ఇలా చేయాలి కాబట్టి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. అంత స్టోరీ ఉండదు అక్కడ. ఇట్ హ్యాపెన్స్ బికాస్ థాట్. అది ఏం జరగాలో జస్ట్ రిఫ్లెక్టింగ్ ఆన్ దట్ మిర్రర్, కాన్షియస్నెస్ అనే మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి యాక్షన్లోకి వెళ్ళిపోతుంది. దీస్ లేబులింగ్ షోస్ ద థింగ్స్ డిఫరెంట్లీ అండ్ ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ జడ్జ్మెంట్, డిఫరెంట్ అండర్స్టాండింగ్, సెపరేషన్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. అది మనకి ఏంటంటే అది ఎందుకు అలా అవుతుంది? దట్ ఈస్ అవుతా యువర్ నేచర్. యూ అంటే యు నాట్ యాజ్ ఎ పర్సన్, ద ట్రూ సెల్ఫ్స్ నేచరే అది. థింగ్స్ అట్లా జరగాలి, అది స్వస్థితి నుంచి బయటకు రావాలి, ఐడెంటిఫై అవ్వాలి, బ్యాక్ రావాలి. దిస్ ఈస్ హౌ ద క్లిక్. వాటర్ ఇఫ్ వీఆర్ డూయింగ్ హియర్ ఆల్సో ఫ్రమ్ ది హియర్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్లే. వెదర్ సంథింగ్ హ్యాపెన్స్ హియర్, సంథింగ్ డజంట్ హ్యాపెన్ హియర్, అక్కడ ఏం చేంజ్ లేదు, ఇక్కడ ఏమీ రాదు, ఇక్కడ ఏమీ పోదు. రైట్? వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇక్కడ మారినంత మాత్రాన ఇక్కడ ఏమి నాకు వచ్చింది లేదు, మారకపోయినంత మాత్రం ఇక్కడ పోయింది ఏమీ లేదు. ఇందాక చెప్పారు పూర్ణమదః పూర్ణమిదం అని చెప్పేసి. దట్ ఈస్ హౌ ఇట్స్ నాట్ అగైన్ యు ఆర్ నాట్ మేకింగ్ అప్ యువర్ మైండ్, ఇట్స్ యువర్ ఇన్సైడ్. ఇట్ ఇస్ ఇంకో థింగ్ ఏంటంటే క్రెడిట్ తీసుకుంటున్నాము అనేది ఎప్పుడు తెలుస్తుందండి? థాట్ తోనే కదా. ఇట్స్ నాట్ అబౌట్ రియల్లీ టేకింగ్ ద క్రెడిట్ ఆల్సో. ద థాట్ విచ్ ఈస్ కమింగ్, అబ్జర్వ్ ఇట్. డోంట్ ఐడెంటిఫై విత్ దట్ థాట్. సరిపోతుంది. ఎందుకంటే అది జరిగింది ఏదో జరగనివ్వండి, దాన్ని ఏమీ చేయొద్దు. ఈ మూమెంట్ లో ఏముందో దాంతో ఐడెంటిఫై అవ్వకపోతే తర్వాత అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు క్రెడిట్ తీసుకుంటామా తీసుకోమా ఏంటనేది ఇట్స్ ఓకే. ఆ తర్వాత ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ మూమెంట్. వచ్చేదల్లా ఏంటంటే నేను దీంతో ఐడెంటిఫై అవుతేనే ఓకే. సో అది స్లోగా మనకి నాకు జరిగింది అలా ఫాస్ట్ కూడా అయిపోవచ్చు. ఐ జస్ట్ వాంట్ టు ఇలస్ట్రేట్ 2 పాయింట్స్. మీరు ఇచ్చిన ఉదాహరణలతోటే కళ్యాణ్ గారు, స్పోర్ట్, యుద్ధం తీసుకున్నాం, వార్. హౌ ఎ రియలైజ్డ్ పర్సన్ బిహేవ్స్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. వార్లో వాడేదో తెలుస్తుంటే లేదు అంత ఎత్త బ్రహ్మమే అని చెప్పేసి వీడు కూర్చోడు. వీడు కూడా గన్ తీసుకుని లేకపోతే బాంబు వేస్తాడు. బట్ హీ వోంట్ ఐడెంటిఫై దట్ ఈస్ డూయింగ్ దట్ అండ్ వాడి మీద ద్వేషం ఉండదు. ధర్మంగా చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు, కానీ ఎవరి మీద ద్వేషం ఉండదు. ఇదంతా కూడా ఇట్స్ జస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దాట్. యాక్షన్స్ విల్ హ్యాపెన్. యాక్షన్స్ ఎవరు తప్పించుకోలేరు. స్పోర్ట్ లో కూడా యాక్చువల్లీ స్పోర్ట్ లో ఇంకా వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్రికెట్ తీసుకోండి, కోచెస్ టెల్ యూ టు జస్ట్ బీ ఇన్ దట్ ఫ్లో, రైట్? డోంట్ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్, జస్ట్ ఎంజాయ్ యువర్ గేమ్. Why is that major coaching advice? That is similar to Advaita, no? When you identify, when you say that, oh, I have to, at the match na bhujal med undi, I have to score a century, I have to win this game for my team or my country. Inni pressure li pettukunte nu chusmanta. Because that identification is so much. అదే నీ కోచ్ ఏం చెప్తాడు, ఇవన్నీ మర్చిపో, జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, జస్ట్ ప్లే యువర్ న్యాచురల్ గేమ్, బీ వాట్ ఈస్ ఆల్ దట్? ఇట్స్ జస్ట్ బీ. Right? So that is what happens. The realized one will not sit and say, దానిదో అండు. అదే కదా మళ్ళీ మన భగవద్గీత చెప్పింది అదే కదా. కృష్ణ will all come down to that. అర్జునుడికి ఏం చెప్పాడు? You let him do your duty, but don't associate results that you have done it or whatever, right? Things are there. Things are happening through you, not by you. రాజేంద్ర గారు మీరు చెప్పిన దానిలో నేను బాగా అసోసియేట్ చేస్తుంది ఏంటంటే పర్ఫెక్షనిజం. అంటే వర్క్లో కానీ యాజ్ అ మదర్ కానీ అది అంటే అలా చేయకపోతే తప్పేమో, దాంతో గిల్ట్, అది చాలా బాగా కోరిలేట్ అయింది నాకు. బట్ కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు హాఫే చెప్పారు. ఇంకోటి ఏంటంటే
అంటే ఇప్పుడు కెరీర్ తీసుకుంటే మీరు ఇది వరకు ఐబీఎంలో చేసినప్పుడు ఇప్పుడు వాట్ ఎవర్ ద కంపెనీ ఆర్ వర్కింగ్ అప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని చేసేవాళ్ళు కదా. మీరు ఆఫ్టర్ రియలైజేషన్ ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వర్క్ సిచ్యువేషన్? సో ఐబీఎంలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాను కదండి. పర్ఫెక్ట్గా థింగ్స్ జరుగుతున్నాయి. దాని వెనక నేను పెట్టిన ఎఫర్ట్ మా వైఫ్ తెలుసు. ఎందుకంటే ఇట్స్ పర్సనల్ లైఫ్ కాదు, ఏది కాదు. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ లైక్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇదంటారు, అదంటారు, ఆ ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఈ ఆలోచనలను హ్యాండిల్ చేసుకుంటూ పర్ఫెక్షనిజం వేరు. జస్ట్ బీ దేర్. ఇప్పుడు నేను ఉండేది ఏంటంటే ఐఎమ్ పుట్టింగ్ సో మచ్ అంటే సో మచ్ ఇన్ 100% ఆ ప్రెసెంట్ మూమెంట్ లో పెడుతున్నాను. వాట్ ఎవర్ ఇస్ యాక్ట్. అప్పుడు అనుకున్నాను కానీ అందులో అరౌండ్ 40-50% థాట్స్కి వెళ్ళిపోతూ ఉండేవి. ఐఎమ్ డూయింగ్ లైక్ 10 ఇయర్స్ 10-12 ఇయర్స్ అనుకుంటా ఐబీఎంకి. ఇప్పటికి నాకు వచ్చిన ఏజ్ డిఫరెన్స్. బట్ సేమ్ ఎంతూజియాజం ఇట్స్ క్రియేటింగ్ లైక్ టువర్డ్స్ ద వర్క్, ఇట్స్ హ్యాపెనింగ్. అలా జరుగుతుందన్నమాట. సో నాకు ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ మేనేజింగ్ అదర్ థింగ్స్ ఆల్సో. దట్ టైమ్ లైక్ వెన్ ఐ వాస్ దేర్ ఇన్ ఐబీఎం ఐ డోంట్ ఈవెన్ నో లైక్ మా ఫస్ట్ చైల్డ్ ఎట్లా రేజ్ అయ్యారో అసలు నేను ఏమంటారు ఒక్కరోజు బాత్ ఇచ్చింది లేదు, చూసుకుంది లేదు, ఏమీ లేదు. బట్ రీసెంట్లీ ఇన్ సౌదీ లైక్ 2 children were with me when my wife was here for her work. I used to go to office, same hectic work. I used to handle. I used to come back and cook for them and take care of them, everything. Like it happened that way. So that is of the things. But it's not that okay. There is no expectation that నేను ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ అలా జరుగుతుంది అంటే సర్టన్ ఐడెంటిఫికేషన్ అగైన్. నేను ఇక్కడ నా టూ స్టేట్ లో ఉన్న నా అపియరెన్స్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. హ్యావ్ దట్ ఆల్సో. సంథింగ్ రియల్లీ గోస్ రాంగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అపియరెన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్ ఆన్ దట్. ఇట్స్ మై నేచర్. లైక్ ఇప్పుడు ఏమంటారు అగ్ని ఉంది, అది మండుతూ ఉంటుంది, వాటర్ ఉంటే చల్లగా ఉంటుంది, అంతే. దేని బిహేవియర్ అది. సో సమ్హౌ ఫర్ దిస్ వాట్ ఎవర్ ఎక్స్ప్రెసింగ్ దట్ వే ఇట్ ఎక్స్ప్రెసింగ్ దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ లైక్ అదర్వైజ్ సర్టన్ ఐడెంటిఫికేషన్ లైక్ ఓకే నేను ఇలా ఉంటే అలా ఉంటుంది అంటే సర్టన్ ఐడెంటిఫికేషన్. దీని నుంచి దీన్ని రెస్పాన్సిబుల్ చేస్తున్నామో దానికి. ఇట్స్ జస్ట్ రిఫ్లెక్షన్ దట్స్ ఫైన్. అంతే. Again, one thing, like it's just only adding the perspective. When it comes to perfection, like even perfection is needed in every part of life. I mean, I'd say like let's take it my profession into IT. Like I can't accept the situation that something I deliver to my customer a product or something application, and even in other their business and even their work as well. The perfection is something that should come arise to the meeting the standards that has to be met. That has to be met. Rather, it all resolution comes only when you are attached. When you are attached to the outcome for the perfection. If you're doing like now today, like let's say I'm making one phone, a device. Now I have anyone on the air as my customer. Now I'm giving this phone. I'm selling this phone to the customer. The customer, without having any expectations, he won't shell out thousands of bucks buying this phone. So at the same time, as a owner of the device, when I'm doing this business, the various stakeholders are involved. So I can't simply pass away saying that like a perfection is not the thing. Rather, you experience it, you come back to it, that kind of thing. Or either like that, I'm really, yes. Or rather, by selling this device or phone, I'm going to become a Bill Gates, or I'm going to become something else. So having such kind of or maybe at times even like I mean I'm talking something like a real time outpost situations, like when you are competing in the market especially, and somewhere you are lagging behind or at a 6th place or a 7th place, where you are competing with Apple. And now if I don't think about like a perfection, Okay. definitely like my product or business would help me to meet my customer. And when I'm before knowing the customer, rather to say before knowing my customer, before knowing the expectations, the making a device, before planning itself, if I think that yes,
after 1 year, I'll sell my phone, I'll sell my device. My business will be that some billions of dollars. I'm going to be number one. If I start sitting in such associations, then maybe that perfection, as you said, like won't fall in place. Right? Otherwise, as long as you are dissociated with the outcomes from the perfection is absolutely fine. So yeah, here I'll tell you 2 ways. First thing వచ్చేసి ఏందంటే where identified the perfectionism, why I had to use it, that past, in that I was identifying with my actions, the happiness from the customer words. కస్టమర్ వర్డ్స్ నుంచి నేను హ్యాపీనెస్ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ ఉంటున్నాననమాట. దట్ ఈస్ వేర్ మై మీనింగ్ ఆఫ్ ద పర్ఫెక్షనిజం నా లైఫ్‌లో, ఐ మీన్ నా వచ్చిన లైఫ్‌లో. సో వాట్ హ్యాపెన్స్ దేర్ ఈస్ లైక్ నేను ఎంత బాగా చేస్తే అక్కడ అంత ఇది వస్తుంది. సో ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఔట్‌సైడ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సేమ్ రోల్ ఇప్పుడు నేను వేరే టెక్ మహేంద్రలో పనిచేస్తున్నాను. సేమ్ క్లయింట్ ఫేసింగ్. There is nothing like, okay, I am doing it, I'm waiting that thing so that I can get something from him. No, what is needed at this moment? It's happening without the doership. There is no labeling of perfectionism here. It is just the way it is happening. Perfectionism means like I'm just labeling it. Okay, ఇలా జరిగింది, ఇదైతే ఇది పర్ఫెక్షనిజం. ఇట్స్ లైక్ ఏ ఫ్లో. అది ఈ డైరెక్షన్ వెళ్ళిందా, ఆ డైరెక్షన్ వెళ్ళిందా, ఆర్ యూ దేర్? దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. ఫస్ట్ థింగ్. ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఎంత ఇందులో సటిల్‌గా చూడాల్సిందంటే ఇప్పుడు నా మార్కెట్ గ్రో అయిందా, నా బిజినెస్ గ్రో అయిందా, దిస్ ఈస్ ఆల్ ఫైన్. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? Is that you are expecting something which you fix outside or which is already there inside? If you deeply know that it is there inside, I want to be there, things would change. Things would change that you don't worry about like even something really has gone wrong, because మీరు అన్నారు కదా, నేను నా టార్గెట్స్ అచీవ్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి మీరు అనుకుంటారు. బట్ యూ మే హ్యావ్ సర్టన్ థింగ్స్ కమ్ అప్ బిట్వీన్ అండ్ మీరు ఫోకస్ చేయలేకపోవచ్చు. బికాస్ యూ ఆర్ థింకింగ్ సర్టన్ ప్యాటర్న్ నేను చేస్తే సర్టన్ వే రిజల్ట్ వస్తుంది. ఇట్స్ నాట్ దట్ రైట్. లైక్ బయట సిచ్యువేషన్స్ అన్ని మనమే కంప్లీట్ కంట్రోల్ చేయలేము. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ మే థింగ్స్ ఇంపర్ఫెక్షన్. నా పర్ఫెక్షనిజంలో వచ్చిన ఇంపర్ఫెక్షన్సే అవి. దానివల్లే I realized like how much ever perfect I am, the entire situation is not because it's a web. సో దానివల్ల నాకు అక్కడి నుంచి రిజల్ట్ అనేసార్లు రావచ్చు, రాకపోవచ్చు. దేర్ ఇట్ టర్న్ ఇన్సైడ్, యు ఆర్ ఆల్రెడీ దేర్, ఫ్రమ్ దేర్ యు ఆర్ డూయింగ్ ఇట్, కమ్ బ్యాక్. దట్ వాయిస్ కేమ్ అండ్ ఇట్ వెంట్ బ్యాక్ టు హియర్. హియర్ ఆర్ ఫ్రమ్ హియర్ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ జాబ్, బట్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ మామూలుగా అనుకున్నట్టు ఏంటంటే ఏదో పైపైన చేసేయడం లాగా కాదు. 100% ఆన్ ఇట్. కంప్లీట్‌గా అది అవుతుంది. చేస్తున్నాము. నో కంప్లెయింట్స్ ఆల్సో. ఐ యూజ్డ్ టు హావ్ కంప్లెయింట్స్ లైక్ దిస్ క్లయింట్ హి వోంట్ లిసన్ టు మీ, వాట్ కైండ్ ఆఫ్ క్లయింట్ ఈస్, రికమెండలు అదేలే. నో, హి ఈస్ లైక్ దట్. మేబీ వన్స్ ఇన్ ఎ ఈవెనింగ్ ద థాట్ కమ్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ఐయామ్ నాట్ ఐడెంటిఫైడ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దేర్. దట్స్ ఇట్ అండి. My question is for you. How has your life changed, or what were the struggles you went through when he was going through realization, and after his realization, has your life changed at all? I just want to add one small thing. Maybe a little here and there in the time span, but it was like a journey transformation for both of us happened like that. Actually, that is what I wanted to say. See, it's a grace, I can say. That's what I can say. Because we think alike. It's not just the spiritual path, what we are discussing now. Our life journey started in such a way. We had so many struggles in very early stage of our life. So that is also one thing where probably it pushed us into this path, that I can say. But even in those struggling period also, we were together all the time. Because probably just a grace, we think alike. And every time, whenever our spiritual journey started, not this Advaitam or anything, even before this also, we have joined some other spiritual
things. So even there also, it was just a 1 week difference. That too, when he said that he already answered that, like my he used to ask me question, I used to give answer, and he, without realizing, he again used to ask. So after that period, one of my friend only, I have given him her number, so find out where she's going. So he went. I think Friday he went to the sessions. By next, they gave some photograph and they said sit in front of the photograph and do meditation. He used to do in the morning. He used to do, and by Wednesday, I mean Friday, I'm talking like by Wednesday, I am able to see a smile on his face. I'm like, wow, there is something really different happening. Immediately that Friday, I said, no matter what, I'm coming with you because I wanted to see what it is. So since then, before that, yeah, I was not like that. Light was not there in me. Like, yes, I need spirituality. I have to start. That was not there. Just by looking a smile in his face, I was like, no, I want to see what it is. So immediately the next day, I started going with him. Since then, whenever we shifted from that to like that again, that spirituality again becoming a hurdle. Like a hurdle as in it helped us a lot. I can say that a thought got reduced because we were into some thoughtless state or something. I cannot say like we have achieved, but I'm like, yeah, some peace was there in us. But after certain a period of time, it was like again that was also becoming a hurdle. Like this is not the ultimate thing. I mean, it's monotonous thing is happening, or some again rituals are happening. So this is not the thing what we should go. That also triggered like in a span of like very small span of time difference. So it's just a grace. That's what I can say. I struggled before, not in the spiritual path. It was very good actually. We never had, even when he led the job also, it was very smooth because probably we think in the same way. We're like, okay, even if he's leaving the job also at that time, we're like, we used to think like something has already written. That's why it is at that time we used to think like that. Something is already written. That's why it is happening. Let us just accept the way it is. That's what even I used to think. Never a glitch came like, Ari, what will happen next? I cannot say like if he left the job, we cannot leave. It's not the situation also. Situations were also not like that way. We had another business anyway that is there. But yeah, it's all just happened in that way. That's it. There's no greatness of any one of us. Just happened in such a way. That's it. Thank you. I would just like to take little further from here. I've heard that you have children as well. Then how is your parenting being with your children now in this phase? Because I understand both of you are in the same line, so same space as land. So how are you? How are you all grooming your children into this field, into this path of spirituality? Okay. So first thing is like in family, one is in this path, what will happen to other three people? If two are in the path, what will happen to other two people? So if three are there, what will happen to other one person? It's like that. Obviously, because you will have some half sync. Thing is that for the second child, so by the time he took birth, we were into some spirituality. So he knows that the way of life is like these rituals, that rituals, this meditation. It's a yogic path and now Kundalini, so and so. He knows that. So we used to have that kind of community only in our family gatherings and all. It's much more different from what is really happening outside. So we used to understand, okay, this is how it is. But the problem with the elder one, he was already certain age and he was into the school and the life there is different and the life is different. He was not able to balance both. So and like certain like that age. Not only that age, any age, like spirituality is a thing, like it has to trigger automatically. So, but we couldn't understand that time because I am into that, and immediately she followed, or within a week or something. Then younger one, obviously, is also like same way, and he should be like that. Only we just took it for granted, and we used to impose everything on him. That spiritual method, and used to act actually two lives. That life and this life used to act for us, and it was like a blindfold for us, like okay, he's doing it because we cannot think other way about him. So after a couple of years actually struggled a lot, then one day he told like, I'm just acting because you people feel bad, so I can't do it anymore.
that was a big shock for us because something really believed and we are following as an ultimate. But he's saying that in our house, how do we balance this house? That was the biggest thing, and it took obviously few weeks or something. And though we couldn't express in front of him, we used to talk separate because we think alike. We used to have same problem about him, so we used to have same response also to him. So it used to be like that. But lucky thing is that he was like that. And suddenly the change also came in us that because, I was telling like Guru is fine, like physical Guru, like even here also everybody we are talking and all, but we should not get lost with our behaviors or the way we speak and all. It's not this bodies or the expression of joy or the like I look younger. It's not that also, and it's not about the youngest or oldest or whatever. There's something beyond that is happening here. We are that not these bodies and all. సో, అక్కడ మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏముండంటే, దట్ గురు సిట్ హియర్, సరెండర్ టు గురు, ప్రైజ్ ద గురు. It's very much needed for us that time because we are completely lost in the materialistic world. So we had to consolidate our attention to a smaller portion into this appearance compared to scattered everywhere. Then, but we realized like this Dvaitam, Guru me, all that used to be there. He's not doing Guru, please, you do something, he has to do meditation, otherwise we don't have peace in the house. This is used to happen. But somehow, I don't know, in that only skits have written for culturals about Advaita. These lines only, Ramana Maharshi, before this spiritual, that meditation, I used to go through Ramana Maharshi books and all, but as I go through also, it was not sticking because the level of understanding us that I was not ripened to take Ramana Maharshi's ultimate thing. So this came in between to certain extent that I could leave certain things on the materialistic things and then spirituality. And I started writing about Advaitam skits and all. Then Ramana Maharshi parts used to come and I'm writing. I was just replaying, editing and all that 100 times and all that used to come inside. Then realized you are trying to fix something there. Whatever is there, it is fine. First see who you are. That inquiry started, questioning started. Attention used to come back. So slowly it also took certain months. Earlier some problem used to happen, attention used to go and fix it. Later I started like something happening where you are. This used to happen. Then there was no thing like okay whether he is doing meditation or not. We were not worried about it. So transformation happened within us. He started accepting now that this is how it is. It's not that way because his way of seeing the things all are different from us. We are like a duality bhakti, but he is into that jnana already. Though he is not into that much, but he accepted now. He has no complaints like whatever happening in the house now, and we don't have any complaints. Really, it's not like acting. We don't even accept expectation like okay, if you're like this, the elder man will be coming into this after 5 years. We don't even know because first of all, now I'm talking because it has to happen that way. But when you are there, actually there is no one who has to get realized also. It is like again just an appearance is happening. One thing only happening, taking the forms and happening. It is just matter of just seeing that okay, this is happening this way only, not like do something and then come to that. It's not really that in the ultimate level. But as we take something like I am this body, mind, and start doing something like that, that's why you have to tell all this. But in reality, in the dream, like something bad dream comes, it comes out. If your dream is gone. That's how it is. Like even if it's something, it's all happening, right? At one particular time, it comes out, and you see lucid dream. Yeah, he says, right, Kiran Baru. That is how it's like that. Even if you say something, like if somebody says like some criticism or whatever, there is no one to take that for accountability here. ఓకే. చాలా ధన్యవాదాలు రాజేంద్ర గారు.